హలో దోస్తులు, ఇంట్లో ఎన్ని కూరలు ఉండే సాంబార్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఒకసారి సాంబార్ను ఇలా చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు కొద్దిగా కలుపుకున్నాక ఇందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకున్నాక స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు అండ్ చింతపండు రసం ఇలా తీసేసుకొని ఇలా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపాక ఇందులో ఉప్పు, కొంచెం కారం వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి అన్నీ వేసుకొని ఇప్పుడే కలిపేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసినప్పుడు జీలకర్ర, మెంతుల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేసి ఒకసారి కలిపాక ఇలా బాగా మగ్గనించా ఇందులో పులుపు విరగడానికి కొద్దిగా బెల్లము అండ్ కొత్తిమీర వేసి బాగా మరగని వేసే టేస్ట్ చాలా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే సాంబార్ అయితే రెడీ. అవునండి, మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కామెంట్స్. 2 ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను, అదేంటో చెప్పండి.